नहीं कुछ चाहे अब, जब से तुमको जाना है। दिल और नहीं कुछ चाहे अब, जब से तुमको जाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। तेरी बात मुझे हर भाती है, श्रीमत परवारी जाऊं मैं। सुन करके तुमको ओ बाबा, अंदर का सुख पाऊं मैं। तेरी बात मुझे हर भाती है, श्रीमत परवारी जाऊं मैं। सुन करके तुमको ओ बाबा, अंदर का सुख पाऊं मैं। मेरा दिल तो बाबा तेरी मुरली का दीवाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। सिर माथे तेरी शिक्षाएं भरती है अनोखा बल मुझ में। अब सारे रिश्ते ओ बाबा मुझे आते नजर हर पल तुझ में। सिर माथे तेरी शिक्षाएं भरती है अनोखा बल मुझ में। अब सारे रिश्ते ओ बाबा मुझे आते नजर हर पल तुझ में। अब तेरे लिए ओ बाबा ना कोई बहाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। तेरी यादें मन को कर देती मेरे बाबा परम पवित्र। मुझे नाज है खुद पर ओ बाबा, तू बना जो मेरा मित्र। तेरी यादें मन को कर देती मेरे बाबा परम पवित्र। मुझे नाज है खुद पर ओ बाबा, तू बना जो मेरा मित्र। सब जान लियूं ही तुझको मैंने जो जाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। 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 ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం రివైజ్ అభ్యక్తవాణి, డేట్ 1/12/89. మళ్ళీ బాబా ఈరోజు స్వమాన్లా ఉండేదాన్ని సన్మాన్ ఎట్లా ప్రాప్తి చేసుకునేది చెప్తారు. స్వమాన్ సే హీ సన్మాన్ की प्राप्ति है. స్వమానంలా ఉంటేనే సన్మానాన్ని ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఆ విధానం చెప్తారు బాబా.
आज बाप दादा चारों ओर के स्वमानधारी बच्चों को देख रहे हैं। स्वमानधारी बच्चों का ही सारा कल्प सम्मान होता है। एक जन्म स्वमानधारी, सारा कल्प सम्मानधारी। अपने राज्य में भी राज्य अधिकारी बनने के कारण प्रजा द्वारा सम्मान प्राप्त होता है और आधा कल्प भक्तों द्वारा सम्मान प्राप्त होता है। अभी अपने लास्ट जन्म में भी भक्तों द्वारा देवात्माओं व शक्ति रूप का सम्मान देख रहे हो ना और सुन रहे हो। कितना सिख व प्रेम से अभी भी सम्मान दे रहे हैं। इतनी श्रेष्ठ भाग्य कैसे प्राप्त किया? मुख्य सिर्फ एक बात के त्याग का ये भाग्य है। कौन सी त्याग किया? देह अभिमान का त्याग किया, क्योंकि देह अभिमान के त्याग बिना स्वमान में स्थित नहीं हो सकते हो। అంటే ఈరోజు బాప్ దాదా తన స్వమానధారి బిడ్డలను చూస్తున్నారు. స్వమానధారి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. మన మర్యాదను మనం కాపాడుకునేదానికి మనకు బాబా ఏం టైటిల్ ఇచ్చినారు దాని ఆధారంలో అన్ని పని చేసేది. అదే స్వమానధారి అని అర్థం. तो స్వమానధారి బిడ్డలు మొత్తం కల్పంలో సన్మాన్ ప్రాప్తి చేసుకుంటారు, అంటే గౌరవంగా ఉంటారు. ఎప్పుడు మన స్వమానంలో ఉంటామో అప్పుడే గౌరవం కూడా ప్రాప్తి అవుతుంది. మొత్తం కల్పమే అనేక ప్రకారమైన గౌరవం ప్రాప్తి అవుతుంది. ఈ ఒక్క జన్మలో స్వమానధారి అయితే కల్పమంతా సన్మానధారి అవుతారు, అంటే గౌరవంగా ఉంటారు. అంటే సత్యుగంలో త్రేతాయుగంలో కూడా మన రాజ్యంలో మనం రాజ్య అధికారిగా ఉండే దానివల్ల ప్రజల ద్వారా సన్మాన ప్రాప్తి అవుతుంది. మరి ఇంకో అర్ధకల్పం భక్తాత్మల ద్వారా సన్మానం ప్రాప్తి అవుతుంది. మనం ఈ లాస్ట్ జన్మలో కూడా చూస్తూ ఉన్నాం కదా, భక్తుల ద్వారా ఎట్లా మన దేవాత్మ మన విగ్రహానికి మరి శక్తి రూపంలో ఎట్లా వాళ్ళు సన్మానం ఇచ్చి పూజ చేస్తారు. అదంతా వింటున్నారు కదా మీరు, ఎట్లా కీర్తన చేస్తున్నారు, ఎంత ప్రీతిగా సన్మానం ఇస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా. సో ఇంత శ్రేష్ఠ భాగ్యం ఎట్లా ప్రాప్తి అయింది? ముఖ్యంగా ఒక మాటది త్యాగం ఆధారులనే ఇంత పెద్ద భాగ్య ప్రాప్తి అయింది. ఏమి త్యాగం చేసినారు? ఏమది త్యాగం చేసిన దానివల్ల ఇంత గౌరవంగా ఉండే జీవనం ప్రాప్తి అయింది. అది ఏమంటే దేహ అభిమానాన్ని త్యాగం. ఎందుకంటే దేహ అభిమానం త్యాగం చేయలేదంటే స్వమానంలో కూడా ఉండేదానికి కాదు. సో స్వమానంలో స్థితి కావాలంటే దేహ అభిమానం త్యాగం చేయాలి. ఈ త్యాగాన్ని రిటర్న్ భాగ్య విధాత భగవాన్ నుంచి మనకు ఈ భాగ్యం వరదాన రూపంలో ప్రాప్తి అయింది. బాబా మనకు వరదానం ఇచ్చినారు ఈ భాగ్యాన్ని. ఏ భాగ్యం? కల్పమంతా గౌరవంగా ఎట్లా జీవించేది. ఇది చాలా పెద్ద వరదానం. ఇంకొక మాట బాబా చెప్తారు, दूसरी बात, स्वयं बाप ने आप बच्चों को स्वमान दिया है. बाप ने बच्चों को चरणों के दास व दासी से अपनी सिर का ताज बना दिया है. कितना बड़ा स्वमान दिया है. ऐसे स्वमान प्राप्त करने वाली बच्चों का बाप भी सम्मान करते हैं. అంటే ఇంకొక విషయం ఏమంటే బాబా చెప్తారు, స్వయం తండ్రి తన బిడ్డలకు ఇంత పెద్ద స్వమానం ఇచ్చినారు.
చెప్పినారు. మొదట్లో మీకు దాసి అని చెప్తూ ఉంటారు కదా బిడ్డలు కూడా భక్తి మార్గంలో. అంటే మీ చరణాల్లో మేము దాసి అయినాం చెప్తూ ఉంటే, అట్లా దాసీలనే బాబా తలపైన ఉండే కిరీటం లాగా చేసినారు. మనకు తనకంటే పెద్దగా స్వమానం ఇచ్చినారు. ఎంత పెద్ద స్వమానం! ఇట్లా స్వమాన్ ప్రాప్తి చేసిన వాళ్ళు బిడ్డలకు తండ్రి కూడా సన్మానం ఇస్తారు. తండ్రి బిడ్డలకు సదా తనకంటే ముందు చూస్తూ ఉంటారు. తనకంటే పెద్దగా చేసినారు, తనకంటే ముందు పెట్టినారు బాబా మనందరినీ. तो सदा बच्चों की गुणों का गायन करते हैं. स्वयं भगवान बिडल गुण गायन చేస్తూ ఉన్నారు. हर रोज़ सिख व प्रेम से याद प्यार देने के लिए परम धाम से साकार वतन में आते हैं. అంటే ప్రతిరోజు ఇంత ప్రీతిగా మనస్ఫూర్తిగా ప్రీతిగా యాద్ ప్యార్ ఇచ్చేదానికి పరంధామ్ నుంచి సాకార్ వతన్లో వస్తారు. तो वहाँ से बेचते नहीं लेकिन आकर के देते हैं. అక్కడి నుంచే యాద్ ప్యార్ పంపించలేదు, అయితే స్వయం అవతరణ అయ్యి మనకు యాద్ ప్యార్ ఇస్తూ ఉన్నారు శివబాబా. రోజు యాద్ ప్యార్ మిల్తా హేనా? మీకు రోజు బాబా యాద్ ప్యార్ ఇస్తున్నారా లేదా? అంటే తన స్మృతి ప్రీతి అంతా ఇస్తూ ఉన్నారు బాబా రోజు. तो इतने श्रेष्ठ स्वमान और कोई दे नहीं सकते हैं. మనకు ఇంత శ్రేష్టమైన సన్మానం, శ్రేష్ఠ సన్మాన్ భగవాన్ ఇస్తున్నారు, వేరే ఎవరు ఇచ్చేదానికి లేదు. స్వయం బాప్ని సన్మాన్ దియా హై, इसलिए అవినాశీ సన్మాన్ కే అధికారి బనే హో. స్వయం భగవాన్ మనకు సన్మాన్ ఇచ్చేదాని వల్ల మనం అవినాశీ సన్మాన్ధారి అయిపోయినాం. అధికారం అవినాశీ సన్మాన అధికారి అయినో మనం. ఐసే శ్రేష్టతగా అనుభవం కర్తే హో. బాబా అడుగుతారు, ఇట్లా శ్రేష్టతని మీరు అనుభవం చేస్తారా? బాబా మనకంటే శ్రేష్టంగా తను చేసినారు, ఎంతో శ్రేష్టంగా చేసినారు. స్వమాన్ और సన్మాన్ दोनों का आपस में संबंध है. బాబా చెప్తారు, స్వమానం మరి సన్మానం అంటే గౌరవం రెండిటికి పరస్పరంగా చాలా సంబంధం ఉంది. ఎప్పుడు మనం స్వమాన్లో ఉంటామో అంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ స్టేజ్లో ఉంటాము, అప్పుడే అందరి ద్వారా కూడా మనకు గౌరవం ప్రాప్తి అవుతుంది, మర్యాదగా ఉంటాం మనం. స్వమానం అంటే బాబా మనకి ఏమంతా టైటిల్స్ ఇచ్చినారు, దాని స్మృతిలో పెట్టుకొని ధారణ చేసుకొని దాని అనుసారంగా పని చేసేది, అప్పుడే అందరూ గౌరవం ఇస్తారు మనకు. तो स्वमानधारी अपने प्राप्त हुई स्वमान में रहते हुए स्वमान के सम्मान में भी रहता और दूसरों को भी सम्मान से देखता, बोलता और संबंध संपर्क में आता है. బాబా చెప్తారు, స్వమానధారి తన శ్రేష్టమైన స్వమాన్లో ఏమంతా బాబా ఇచ్చిన స్వమానం ఉందో దాని స్మృతిలో ఉండి సన్మానంలో కూడా ఉంటారు. వేరే వాళ్ళకు కూడా సన్మానం ఇస్తారు. వేరే వాళ్ళని చూసే విధానం చాలా మర్యాదగా చూస్తారు, మర్యాదగా మాట్లాడతారు, మర్యాదగా సంబంధ సంపర్కలో వస్తారు. అంటే స్వమాన్లో ఉండి అందరికీ సన్మానం ఇస్తూ ఉంటారు. तो स्वमान का अर्थ ही है स्व को सम्मान देना. స్వమానం అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. అంటే మన స్వయంకు మనం గౌరవం ఇచ్చేది, మనకు ఫస్ట్ మనం గౌరవం ఇచ్చేదంటే బాబా ఇచ్చిన టైటిల్స్ అనుసారంగా మనం నడుచుకునేది అని అర్థం. అప్పుడే వేరే వాళ్ళు కూడా మనకు గౌరవం ఇస్తారు. ఎంతెంత మనం గౌరవం యుక్తంగా ఉంటామో వేరే వాళ్ళకు కూడా మనం గౌరవంగా ఉంటాం. అంటే చూసే విధానం, మాట్లాడేది, సంబంధ సంపర్కలో వచ్చేది అంత మర్యాదగా ఉంటుంది. तो जैसे बाप विश्व की सर्व
आत्माओं द्वारा सम्मान प्राप्त करने वाले हैं, हर एक सम्मान देते हैं ना. ఏ విధంగా తండ్రి విశ్వంలో ఉండే సర్వ ఆత్మల ద్వారా గౌరవం ప్రాప్తి చేసుకుంటారు, అంటే సమ్మాన్ ప్రాప్తి చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా సమ్మాన్ ఇస్తారు బాబాకు. లేకిన్ जितना ही बाप को सम्मान मिलता है उतना ही सब बच्चों को सम्मान मिलता है. బాబా చెప్తారు, ఎంతెంత భగవాన్ స్వయం పరమాత్మకు అందరూ సన్మానం ఇస్తారు, అంతంత బాబా బిడ్డలకు కూడా అందరూ సన్మానం ఇస్తారు. బాబా కూడా సన్మానం ఇస్తారు, మనుషులు కూడా సన్మానం ఇస్తారు. तो जितना ही बाप को सम्मान मिलता है उतना ही सब बच्चों को सम्मान देते हैं. जो दाता नहीं है जो देता नहीं है तो देवता बनता नहीं है. ఎవరు సన్మానం ఇయ్యలేదో వేరే వాళ్ళకు వాళ్ళు దేవత కూడా అయ్యేదానికి లేదు. అంటే దేవతలందరూ మర్యాద పురుషోత్తం వాళ్ళు. ఇప్పుడు మన అందరికీ మర్యాద ఇస్తేనే మనం దేవత అవుతాం. అనేక జన్మ देवता बनते हो और अनेक जन्म देवता रूप में पूजन होता है. ఇప్పుడు మనం ఎంతెంత సన్మానం ఇస్తామో వేరే వాళ్ళకు అంత అనేక జన్మ మనం దేవత అవుతాం. అనేక జన్మాలు దేవతా రూపంలో మన పూజ చేస్తారు. ద్వాపర యుగం నుంచి మన విగ్రహానికి ఎంత బాగా పూజ చేస్తారు, మర్యాదగా పూజ చేస్తారు. तो एक जन्म ब्राह्मण बनते हो लेकिन अनेक जन्म देवता रूप में राज्य करते और पूज्य बनते हो. ఈ ఒక్క జన్మలో మన బ్రాహ్మణ అయినాం, అయితే అనేక జన్మ మన దేవతా రూపంలో ఉంటాం, రాజ్యం చేస్తాం, మరి పూజ్య కూడా అవుతాం. అనేక జన్మలు పూజ్య అవుతాం. సో దేవత అర్థాత్ దేనే వాలే. దేవత అని శబ్దమే ఏమంటే ఇచ్చేవాళ్ళు. దేవత అంటే ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అవుతారు. अगर इस जन्म में सम्मान नहीं दिया तो देवता कैसे बनेंगे. अनेक जन्मों में सम्मान कैसे प्राप्त करेंगे. ఈ ఒక్క జన్మలో మనం అందరికీ గౌరవం ఇవ్వలేదంటే దేవత ఎట్లా అవుతాం మనం. సో ఇచ్చేవాళ్ళే దేవత అవుతారు. అనేక జన్మలు మనకు సన్మానం ఎట్లా ప్రాప్తి అవుతుంది ఇప్పుడు ఇవ్వలేదంటే. ఇంగ్లీష్లో చెప్తారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్తారు. ఇస్తేనే మనకు దొరుకుతుంది. వేరే వాళ్ళకి గౌరవం ఇస్తేనే మనకు కూడా గౌరవం దొరుకుతుంది. ఫాలో ఫాదర్ చెయ్యాలి. साकार स्वरूप ब्रह्मा बाप को देखा ना, सदा स्वयं को वर्ल्ड सर्वेंट कहलाते हैं, बच्चों का सर्वेंट कहलाया और बच्चों को मालिक बनाया. ఇట్లా సాకార రూపంలో బ్రహ్మ బాబా అందరూ చూసినారు. స్వయం వరల్డ్ సర్వెంట్ని చెప్పుకుంటారు, అంటే నేను ఒక సేవాదారిని చెప్పుకుంటారు బ్రహ్మ బాబా. బిడ్డలకు కూడా చెప్తారు నేను మీ అందరికీ సర్వెంట్ అయినాను చెప్తారు. సర్వెంట్ని చెప్పుకుంటారు. మరి బిడ్డల్నే మాలిక్గా చేసినారు. తో సదా మాలికం సలాం కియా. మాలికం సలాం బిడ్డలకు సలాం చేస్తారు బ్రహ్మ బాబా. सदा छोटे बच्चों को सम्मान का स्नेह दिया, होनहार विश्व कल्याणकारी रूप से देखा. कुमार कुमारियों को, युवा स्थिति वालों को सदा विश्व की नामी ग्रामी महान आत्माओं को चैलेंज करने वाले, असंभव को संभव करने वाले, महान आत्माओं के सिर झुकाने वाले ऐसे पवित्र आत्माओं के सम्मान से देखा. అంటే బ్రహ్మ బాబా ఎట్లా సన్మాన దృష్టితో అందరిని చూసినారు. చిన్న పిల్లల్ని సన్మాన దృష్టితో స్నేహంతో చూసి అనుకుంటారు వీళ్ళు భవిష్యంలో విశ్వ కళ్యాణకారి అవుతారు అట్లా అని. ఆ దృష్టిలో పిల్లల్ని చూస్తూ ఉంటారు.
మరి కుమారులను కూడా యువస్థితిలో ఉండే వాళ్ళని కూడా ఎట్లా చూసినారంటే వీళ్ళందరూ చాలా ప్రసిద్ధిగా అయ్యే మహాన్ ఆత్మలు అయినారు. విశ్వం ముందు ఛాలెంజ్ చేసేవాళ్ళు అయినారు. అసంభవం మాటని సంభవం చేసి చూపిస్తారు. అంటే ఆ పవిత్రతా శక్తిని ఎంత ఫాలో చేస్తే వాళ్ళు అట్లా అని మహాన్ ఆత్మలు కూడా వీళ్ళ ముందు నమస్కారం చేస్తారు. అట్లా అని ఇంత పవిత్ర ఆత్మలు దృష్టిలో బాబా సన్మానం ఇచ్చి చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఎంత పవిత్ర దృష్టిలో చూసినారు బాబా, పవిత్రమైపోతారు వీళ్ళు అట్లా అని. तो सदा अपने से भी कमाल करने वाले महान आत्मा समझ करके सम्मान दिया. బ్రహ్మ బాబా ఎట్లా చూసినారు బిడ్డల్ని చెప్తారు. నాకంటే పెద్ద కమాల్ చేసేవాళ్ళు వీళ్ళు మహాన్ ఆత్మలు. అట్లా అనుభవంతో ప్రతి ఒక్కరికి సన్మానం ఇచ్చినారు బాబా. ऐसे ही बुजुर्ग आत्माओं को सदा अनुभवी आत्मा हम जिन्स आत्मा के सम्मान से देखा. అట్లనే ముసలి వాళ్ళని అనుభవి ఆత్మల్ని చూస్తారు బాబా. అంటే నా సమానం వీళ్ళు అనుభవి ఆత్మలు. ఆ దృష్టిలో బాబా చూస్తున్నారు. అంటే ఒక్కొక్కరిని చూసే విధానం బ్రహ్మ బాబా ఎంత గౌరవంగా చూసినారు. రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ స్వమానంలో సన్మాన్ ఇచ్చినారు. స్వమాన్లో ఉండి बांदेलियों को निरंतर याद में नंबर 1 के सम्मान से देखा. బాందేలిగా ఉంటారు చూడండి, బంధన్లా ఉండేవాళ్ళు. వాళ్ళని ఇట్లా చూసినారంటే వీళ్ళందరూ నిరంతరంగా పరమాత్మ తలంపులో ఉండి నంబర్ 1 పోయేవాళ్ళు. అట్లా అంటే నంబర్ 1లో వచ్చేవాళ్ళు తలంపులో. శివబాబా తలంపులో వీళ్ళు అందరికంటే జాస్తి తలంపు చేస్తారు. అట్లా సన్మానంతో చూసినారు బాబా. इसलिए नंबर 1 అవినాశి సన్మాన్కే అధికారి బని. అందుకే బ్రహ్మ బాబా ఫస్ట్ నంబర్లో వచ్చేసారు. అవినాశి సన్మానం ప్రాప్తి చేసుకునే అధికారి అయిపోయినారు. राज्य सम्मान में भी नंबर 1 विश्वराजन और पूज्य सम्मान में भी बाप की पूजा होती. అంటే రాజ్య స్టేజ్లో రాజా అంటే సత్యుగంలో ఫస్ట్ నంబర్ రాజా కదా, విశ్వ మహారాజా అయిపోతారు. ఆ విధంగా నంబర్ 1 వచ్చినారు, సన్మానం ప్రాప్తి చేసుకున్నారు విశ్వ మహారాజా. మరి పూజ్య స్వరూపులో కూడా తండ్రిని పూజ చేసేస్తారు. తర్వాతనే కదా వేరే వాళ్ళని పూజ చేస్తున్నారు. తో లక్ష్మీనారాయణ ఫస్ట్ అయిపోయినారు వీళ్ళు. तो राज्य सम्मान और पूज्य सम्मान दोनों में नंबर 1 हो गए हैं, क्योंकि सर्व को सम्मान स्वमान और सम्मान दिया है. అంటే బ్రహ్మ బాబా రాజ్య చేసే దాంట్లో సన్మానం ప్రాప్తి చేసుకున్నారు. పూజ్య ఆత్మలు కూడా సన్మానం. ఎందుకంటే బాబా అందరికీ స్వమానం ఇచ్చి సన్మానం ఇచ్చినారు. అందువల్ల అన్నిట్లో నంబర్ 1 వచ్చేసినారు బ్రహ్మ బాబా. ऐसे नहीं सोचा సమ్మాన్ దేవేతో సన్మాన్ దూ. ఇట్లా బాబా ఎప్పుడు అనుకోలేదు నాకు వీళ్ళు మర్యాద ఇస్తే నేను ఇస్తాను వీళ్ళకు అట్లా అని, వీళ్ళు నాకు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తాను అట్లా అనుకోలేదు. ఎవరు ఇచ్చినా ఇలేదంటేను బాబా పాటుగా సన్మానం ఇస్తూ ఉంటారు. అందరికీ గౌరవం ఇచ్చినారు. సన్మాన్ దేనే వాలి నిందక్ को भी अपना मित्र समझा. బాబా నిందన చేసే వాళ్ళని కూడా తన మిత్రని అనుకొని గౌరవం ఇచ్చినారు. सिर्फ सम्मान देने वालों को अपना नहीं समझा लेकिन गाली देने वालों को भी अपना समझते, क्योंकि सारी दुनिया ही अपना परिवार है. ఊరికే మర్యాద ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మర్యాద ఇవ్వాలి అట్లా అనుకోలేదు. ఎవరు బాబాని గ్లాని చేసినారు వాళ్ళకు కూడా బాబా మర్యాద ఇచ్చినారు. ఎందుకంటే మొత్తం ప్రపంచమే మన పరివారం అని అనుకున్నారు.
గౌరవం ఇచ్చేవాళ్ళు మాత్రమే నా పిల్లలు అట్లా అనుకోలేదు. తిట్టేవాళ్ళు కూడా, గ్లాని చేసేవాళ్ళు కూడా మనవాళ్ళే అట్లా అని అనుకున్నారు. ఎందుకంటే మొత్తం ప్రపంచం మన పరివారం. सर्व आत्माओं का तना बाप आप బ్రాహ్మణ్ హోనా బాగా చెప్తారు. ఈ కల్పవృక్షంలో అందరికీ అన్ని ప్రాప్తి కావాలంటే బ్రాహ్మణ్ ద్వారానే కదా ప్రాప్తి అవుతుంది. అంటే ముఖ్య కాండం అయినారు బ్రాహ్మణ్. అంటే వేర్లో ఉండి వేరు నుంచి కాండానికి పోయి అందరికీ ప్రాప్తి అవుతుందా లేదా అని. సో మొత్తం బ్రాంచెస్, ఎన్ని బ్రాంచెస్ ఉంది ఈ కల్పవృక్షంలో, చిన్న బ్రాంచ్, పెద్ద బ్రాంచ్, వెరైటీ ధర్మాని బ్రాంచెస్, అందరికీ మూల ఆధారం ఎవరు? మనమే కదా బ్రాహ్మణులు. మూల ఆధారం అంటే కాండం కూడా ఆయన, వేరు కూడా ఆయన. అందుకే మన ద్వారానే అందరికీ అన్ని ప్రాప్తి కావాలి. తో సభీ అప్నా హువానా, అందరూ మనవాళ్లే కదా మరి. ऐसे स्वमानधारी सदा अपने को मास्टर रचयिता समझ सर्व के प्रति सम्मान दाता बनते हैं. ఇట్లా అందరిన మనవాళ్ళు అనుకొని అట్లా ఉండే స్వమానధారి సదా మాస్టర్ రచయిత అని అనుకొని సర్వ ఆత్మలకు సన్మానం ఇచ్చేవాళ్ళు అవుతారు. అంటే గౌరవం ఇచ్చే దాత అవుతారు. सदा अपने को आदि देव ब्रह्मा के आदि रतन आदि पार्टदारी ఆత్మని సమझते हो. అందువల్ల బాబా చెప్తారు, మీరు స్వయంన ఇట్లా అనుకున్నారా? ఆదిదేవ్ బ్రహ్మ బాబా వెంట చేరి ఆది రత్నాలు, ఆది పార్ట్ చేసేవాళ్ళు ఆత్మలు. ఆది అంటే కల్పవృక్షాన్ని వేర్లోనే ఉన్నారు మీరు. ఇక్కడి నుంచి పార్ట్ చేస్తారు బ్రహ్మ బాబా వెంట చేరి. ఇంత నషా ఉందా? तो सभी ने सुना बच्चों का सम्मान क्या है, बूढ़ों का सम्मान क्या है, युवाओं का क्या है. మీకు ఇంత నషా ఉండాలి. మీరు విన్నారు కదా బ్రహ్మ బాబా ఎట్లా బిడ్డలు సన్మానం ఇచ్చినారు, ఎట్లా ముసలి వాళ్ళకి ఇచ్చినారు, ఎట్లా యువ స్టేజ్ వాళ్ళకి ఇచ్చినారు. ఆ విధంగా మనం కూడా ఉండాలి. ఆది పిత బ్రహ్మ అందరికీ ఎట్లా సన్మాన్ దృష్టిలో చూసినారు. ఎంత నష ఉండాలి మనకు, ఇట్లా చూడాలి మనం కూడా అందరినీ. సో సదా ఇదే స్మృతిలో పెట్టుకోవాలి. ఆది ఆత్మ ఎంత శ్రేష్ఠ దృష్టిలో చూడాలి. అర్థమైందా? ఆది ఆత్మని जिस श्रेष्ठ दृष्टि से देखा ऐसे ही श्रेष्ठ स्थिति का सृष्टि में रहेंगे. మన అందరిని ఏ దృష్టిలో చూస్తామో శ్రేష్ఠ దృష్టిలో, అట్లనే శ్రేష్ఠ స్థితి ఉండే సృష్టి మనం తయారు చేసి దాంట్లో మనం ఉంటాం. మనకు ఎట్లా ఉండాలి మన సృష్టి, అట్లా మనం దీన్ని చూడాలి. అర్థమైందా? మన దృష్టి ద్వారానే సృష్టి తయారవుతుంది. తో ఐసే అప్నే సే వాయిదా కరో. బాగా చెప్తారు, మీరు ఇట్లా మీకోసమే మీరే మీకోసం ప్రతిజ్ఞ చేసుకోండి. నేను అందరినీ శ్రేష్ఠ దృష్టిలో చూసి శ్రేష్ఠ రచన చేస్తాను, శ్రేష్ఠ సృష్టిని తయారు చేయాలి. అట్లా అని ప్రతిజ్ఞ చేసుకోండి. वायदे तो करते रहते हो, बोल से भी वायदा करते हो, मन से भी करते हो और लिख कर भी करते हो, फिर भूल भी जाते हो. इसलिए वायदे का फ़ायदा नहीं उठा पाते हो. బాగా చెప్తారు, ప్రతిజ్ఞ ఏమో ఎక్కువ చేసినారు, మాట ద్వారా సంకల్పం ద్వారా, మరి రాసి కూడా ప్రతిజ్ఞ చేసి ఇచ్చినారు. అయితే మరి మర్చిపోదారు. అందుకే ఎంత ప్రతిజ్ఞ చేస్తాం, ఆ ప్రతిజ్ఞది లాభం తీసుకోలేదు. వాయిదాసి ఫాయిదా, వాయిదా అంటే ప్రతిజ్ఞ ఇక్కడ, దాని ద్వారా ఫాయిదా అంటే లాభం తీసుకోవాలి. అంత తీసుకోలేదు, ఎందుకంటే మర్చిపోదారు. యాద్ రఖోతో ఫాయిదా ఉఠావు, స్మృతిలో పెట్టుకుంటే మనం అప్పుడు దాని నుంచి లాభం మనకు వస్తుంది.
మనం ఇట్లా సన్మాన దృష్టిలో అందరినీ చూడాలి बाबा लागे। तो सभी अपने को चेक करो कितनी बार वायदा किया है और నిభాయా కితనే బార్ అందరూ ఇప్పుడు చెక్ చేసుకోండి ఎన్నిసారి మీరు ప్రతిజ్ఞ చేసినారు, ఎంత దాని ప్రాక్టికల్గా తీసుకువచ్చినారు। निभाना आता है वा सिर्फ वायदा करना आता है या बदलते रहते हो, कभी वायदा करते हो कभी निभाते। బాబా చెప్తారు ఊరికే ప్రతిజ్ఞ చేసేది మాత్రమే వస్తుందా, లేదు దాన్ని నిభాయించేది కూడా వస్తుందా, లేదు మారిపోతూ ఉంటారా? ఒక్కొక్కసారి ప్రతిజ్ఞ చేస్తారు, ఎప్పుడో ఒకసారి నిభాయించేది అట్లా ఉంటారా? అట్లా ఉండకూడదు। సదా ఏం ప్రతిజ్ఞ చేసినామో దాన్ని ప్రాక్టికల్గా సదా చేయాలి। टीचर्स क्या समझती है? निभाने वालों की लिस्ट में होना। टीचर्स को बाप दादा सदा साथी शिक्षक कहते हैं। तो साथी की विशेषता क्या है? साथी समान होते हैं ना। बाप कभी बदलता है क्या? टीचर्स भी वायदा और फ़ायदा दोनों का बैलेंस रखने वाली है। फ़ायदा बहुत करते हैं, फ़ायदा कम होता है, ये बैलेंस नहीं है। అంటే టీచర్స్ ఏమనుకున్నారు, టీచర్స్ అంటే ప్రతిజ్ఞాన్ని నిభాయించే వాళ్ళు కదా, నిభాయించే దాంట్లో ఎంత నిభాయించినారు టీచర్స్ అందరినీ బాబా చెప్తారు। బాప్ దాదాకు సాతి టీచర్స్ అయినారు కదా। సో సాతి అంటే విశేషత ఏమి ఉండాలి, సాతి అంటే సమానంగా ఉండాలి। సో బాబా ఎప్పుడైనా మారుతారా అయింది, ఎప్పుడు ఏకరస అవస్థలో ప్రతిజ్ఞ బాబా సదా అందరికీ సన్మానం ఇస్తూ ఉంటారు। ఆ విధంగా టీచర్స్ కూడా ఉండాలి। ఎంత ప్రతిజ్ఞ చేస్తారో అంత దాని లాభం తీసుకోవాలి, రెండు బ్యాలెన్స్ ఉండాలి। అంటే ప్రతిజ్ఞ ఎక్కువ లాభం తక్కువ అంటే బ్యాలెన్స్ లేదు। ఎంత ఎక్కువ ప్రతిజ్ఞ అంత ఎక్కువ లాభం కూడా ఉండాలంటే प्रैक्टिकल निभाइंचाल। तो जो दोनों का बैलेंस रखते हैं उनको वरदाता बाप द्वारा ये वरदान व ब्लेसिंग्स मिलती है। బాబా చెప్తారు రెండిటిని బ్యాలెన్స్ని పెట్టుకుంటే వరదాత తండ్రి ద్వారా మనకు ఆశీర్వాదం ప్రాప్తి అవుతుంది। ये सदा दृढ़ संकल्प से कर्म में सफलता मूर्त बनते हैं। ఇది వరదానం। వాళ్ళు దృఢ సంకల్పం ఆధారంలో కర్మలో సదా సఫలతా మూర్త అవుతారు। साथी शिक्षक का यही विशेष कर्म है। మన బాబాకు సాథీ టీచర్స్ అంటే భగవాన్ టీచర్ అంటే వాళ్ళ సాథీ మనం కూడా టీచర్స్, ఇదే విశేష కర్మ ఉంటుంది। सफलता मुहूर्त కావాలి। సంకల్ప और कर्म समान हो। ఏం సంకల్పం చేస్తామో అట్లే కర్మం కూడా ఉండాలి సమానంగా। संकल्प श्रेष्ठ और कर्म साधारण हो जाए, इसको समानता नहीं कहेंगे। శ్రేష్ఠ సంకల్పం చేసేది కర్మ సాధారణ చేసేది అంటే సమానత లేదు। तो सदा टीचर्स अपने को साथी शिक्षक अर्थात शिक्षक बाप समान समझ करके इस स्मृति में समर्थ बनते चलो। అందుకే టీచర్స్ అందరూ ఇట్లా అనుకోవాలి, నేను పరమాత్మ సాథీ టీచర్ అట్లా అని, టీచర్ బాప్ సమాన్ టీచర్ అట్లా అనుకొని అట్లా స్మృతిలో పెట్టుకొని సమర్థ స్థితిలో ఉండాలి। बाप दादा को टीचर्स की हिम्मत पर खुशी होती है। हिम्मत रख सेवा के निमित्त तो बन गए हो, लेकिन अभी सदा ये स्लोगन याद रखो, हिम्मत टीचर समान शिक्षक बाप। ये कभी भूलना नहीं। तो स्वतः ही समान बनने वाले लक्ष्य बाप दादा आपके सामने रहेंगे और
సాత్ రహేంగే. బాబా చెప్తారు టీచర్స్ అందరూ ఇప్పుడు ధైర్యం, టీచర్స్కి ఎంత ధైర్యం సమర్పణ అయ్యి టీచర్గా అయినారు. బాబా ఖుషి అయిపోతుంది. ధైర్యం పెట్టుకొని సేవల నిమిత్తంగా ఉన్నారు. అయితే సదా ఇదే స్లోగన్ స్మృతిలో పెట్టుకోండి. ధైర్యం ఉండే టీచర్ సమాన్ శిక్షక్ అయినారు, తండ్రి సమాన శిక్షక్ అయినారు. ఇది మర్చిపోవద్దు. బాబా చెప్తారు మర్చిపోలేదంటే స్వతహనే సమానత ఉంటుంది. సమానత అది లక్ష్య. బాప్ దాదా సదా మన ముందు ఉంటారంటే సాథీ అయ్యి ఉంటారు. अच्छा, चारों ओर के सम्मानधारी सो सम्मानधारी बच्चों को बाप दादा नयनों की सन्मुख देखते हुए सम्मान की दृष्टि से याद प्यार दे रहे हैं. అంటే ఈ విధంగా అందరూ స్వమానధారి బిడ్డలకు, సన్మానధారి బిడ్డలకు బాప్ దాదా వాళ్ళ కంటి ముందు చూసుకుని అందరినీ సన్మానాన్ని దృష్టి ఇచ్చి యాద్ ప్యార్ ఇస్తున్నారు. సదా सम्मान, राज्य सम्मान और पूज्य सम्मान में समान साथी बच्चों को याद प्यार नमस्ते. సదా రాజ్య సన్మానం మరి పూజ్య సన్మాన్లో బాప్ సమాన్ సాథీగా ఉండేవాళ్ళు యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మళ్ళా బాబా పార్టీలు వెంట మాట్లాడతారు. మరి బాబా గ్రూప్స్తో చెప్తారు, కొంచెం వినండి. सभी अपने को स्वराज्य अधिकारी समझते हो. स्व का राज्य मिला या मिलने वाला है. स्वराज्य अर्थात जब चाहो जैसे चाहो वैसे कर्मेंद्रियों द्वारा कर्म करा सको. कर्मेंद्रिय जीत अर्थात స్వరాజ్య అధికారి అంటే బాబా చెప్తారు మీరు స్వయం స్వరాజ్య అధికారిని అనుభవం చేస్తారా. స్వ పైన రాజ్యం దొరికిందా లేదు, దొరకాలనా. స్వరాజ్య అధికారి అంటే మనం ఎప్పుడు కావాలనో అప్పుడు ఎట్లా కావాలనో అట్లా ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేవాళ్ళు. కర్మేంద్రియ జీత్ అంటే స్వరాజ్య అధికారి అని అర్థం. ऐसे अधिकारी बने हो या कभी कभी कर्मेंद्रियाँ अपने को चलाती है. అంటే కర్మేంద్రియాల పైన అధికారి అయినారా లేదంటే కర్మేంద్రియాలు మిమ్మల్ని నడిపిస్తూ ఉందా. कभी मन आपको चलाता है या आप मन को चलाते हो. कभी मन व्यर्थ संकल्प करता है या नहीं करता है. బాబా అడుగుతారు మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేదు మీరు మనసును నడిపిస్తున్నారా. ఒక్కొక్కసారి మనసులో వ్యర్థ సంకల్పం ఎక్కువ చేస్తారు, లేదు మీరు చేయకుండా ఉంటారా. అంటే మనసు మిమ్మల్ని నడిపిస్తుందా మీరు మనసును నడిపిస్తారు. మనం కదా మనసును నడిపించాలి, అప్పుడే స్వరాజ్య అధికారి అవుతాం. ఒక్కొక్కసారి మనసు నడిపిస్తుంది అంటే మన స్వరాజ్య అధికారి ఎట్లా అవుతాం ఆ సమయంలో. तो राज्य बहुत बड़ी सत्ता है. రాజ్యం అంటే చాలా పెద్ద శక్తి ఉండేది. శక్తి ఉండే వాళ్ళే రాజ్యం చేస్తారు కదా. సో రాజ్యం చేసేవాళ్ళు శక్తి స్వరూపుని అర్థం. राज्य सत्ता चाहे जो भी कर सकती है. రాజ్య సత్తా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. రాజ్యాన్ని శక్తి దొరికిందంటే ఎట్లా నడిపించాలో, ఎప్పుడు ఈ కర్మేంద్రియాలనే మనసు బుద్ధి సంస్కారాలని ఎట్లయినా మనం నడిపించవచ్చు, అట్లా నడుచుకోవాలి. तो ये मन बुद्धि संस्कार आत्मा की शक्तियाँ हैं. आत्मा इन तीनों के मालिक है ना. या कभी संस्कार अपनी तरफ खींच लेता है, कभी मालिक कभी क्या बनते हो. బాబా చెప్తారు మనసు బుద్ధి సంస్కారం ఈ మూడు శక్తి, ఆత్మ దానికి మాలిక్. సో ఒక్కొక్కసారి సంస్కారం తన సైడ్ మన లాగుతుందా,
మన సంస్కారం అనుసారంగా మనం నడుచుకుంటే అప్పుడు మాలిక్ని చెప్పం, మనం దాని మూడిటిన నడిపించాలి. స్వరాజ్య సత్తా అంటే స్వరాజ్య అధికారికి ఎంత శక్తి ఉందంటే అది కర్మేంద్రియ జీత అయిపోవాలి. కర్మేంద్రియాలు మనం చెప్పినట్టుగా నడుచుకోవాలి. మనకు ఏం చూడాలో చూడొద్దు, ఏం మాట్లాడకూడదు. అదంతా మనం తెలుసుకుని దాని ప్రకారం కర్మేంద్రియాన్ని నడిపిస్తే స్వరాజ్య అధికారి అని అర్థం. అప్పుడే విశ్వరాజ్య అధికారం ప్రాప్తి అవుతుంది మనకు. స్వరాజ్య అధికారమే లేదంటే విశ్వరాజ్య అధికారి ఎట్లా అవుతారు? సో బ్రాహ్మణ ఆత్మలంటే ఈ స్లోగన్ సదా స్వరాజ్య అధికారి అయినారు బ్రాహ్మణ్. స్వరాజ్య బ్రాహ్మణ జీవనాన్ని జన్మసిద్ధ అధికారం. స్వరాజ్య అధికారి స్టేజ్లో మనం ఉండి మన మాస్టర్ సర్వశక్తివాన్ అయినాం. ఎవరు స్వరాజ్య అధికారియో వాళ్ళే మాస్టర్ సర్వశక్తివాన్ అవుతారు. దాంట్లో ఏ శక్తినూ తక్కువ ఉండదు. స్వరాజ్య అధికారి సదా ధర్మం అంటే ధారణ మూలత అవుతారు. మరి రాజ్యం అంటే శక్తిశాలిగా ఉంటారు. సో స్వరాజ్య అధికారి అంటే సదా ధర్మం అంటే ధారణా మూరత్, మరి రాజ్య అధికారి అవుతారు, శక్తిశాలి. ఇప్పుడు మన రాజ్యంలో ఏమైనా హల్చల్ ఉందా? ధర్మసత్తా రాజ్యసత్తా వేరే లేదు. అక్కడ లౌకికలో వేరే ఉంది, అందుకే హల్చల్ అయిపోయింది. అయితే రెండు చేరి ఉంటేనే హల్చల్ ఉండదు, అంటే శాంతిగా ఉంటుంది. ఇప్పుడు గుంటి వాళ్ళే అయిపోయినారు భక్తి మార్గంలో. రాజ్యసత్తా వేరే, ధర్మసత్తా వేరేగా. అందుకే ఒక కాళ్ళ నడిచేట్టుగా ఉంది ధర్మం లేదంటే గుంటి వాళ్ళు అవుతారు. అర్థమైందా? రెండు చేరి ఉండాలి, లేదంటే విఘ్నం వస్తుంది. వేరే అయిపోయిందంటే. మరి బాబా చెప్తారు ఇంకొక పాయింట్ ఏమంటే, अपने को रूहानी दृष्टि से सृष्टि को बदलने वाले अनुभव करते हो. మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేసే వాళ్ళని అనుభవం చేస్తారా? మీరు ఇది విన్నారు కదా, కి దృష్టి సే సృష్టి బదల్తీ హై. దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అవుతుంది. మీకు ఇది అనుభవం ఉంది కదా, ఊరికే వింటున్నారా లే అనుభవం చేస్తున్నారా? మనకి ఏ దృష్టిలో ప్రపంచాన్ని చూస్తామో ఆ దృష్టిలో ఈ ప్రపంచం మనలాగా మారిపోతుంది. तो रूहानी दृष्टि से सृष्टि बदल गई है ना. अभी आपके लिए बाप संसार है तो सृष्टि भी बदल गई ना. మన కోసం తండ్రి ఒకరే సంసారం, మరి మన సృష్టి కూడా పరివర్తన అయిపోయింది కదా. पहले की सृष्टि अर्थात संसार और अभी का संसार में फर्क हो गया ना. మొదట్లో మనకు ఉండే సంసారం ఇప్పుడు ఉండే సంసారంలో తేడా వచ్చిందా లేదా? బాబానే మనకు పూర్తి సంసారం. మొదట్లో బుద్ధి తిరుగుతూ ఉండింది ఎక్కడెక్కడ. ఇప్పుడు బాబా దొరికిన తర్వాత బాబాలో మాత్రమే మన మనసు పోతూ ఉంటుంది. బాబా ద్వారా సర్వప్రాప్తి అవుతూ ఉంటుంది. కలియుగం ఉండేటప్పుడు బుద్ధి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉండింది. ఇప్పుడు అది స్టాప్ అయిపోయిందా లేదా? ఏకాగ్రత వచ్చేసింది. బాబా ఒకరినని సంసారం చేస్తుంది. మొదట్లో మన జీవనం దేహ సంబంధులు, దేహ పదార్థులు, దాంట్లో అంతా బుద్ధి పొదా ఉండింది. ఇప్పుడు శివబాబా ద్వారా మనకు అన్నీ ప్రాప్తి అయిపోతూ ఉండే దానివల్ల బాబా ఒక్కరి దగ్గరే మనసు పోతుంది. ఈ దేహం పైన బుద్ధి పోయేదంటే రాంగ్ అయిపోతుంది. బాబా సర్వం బాబా తన్మన్ ధన్ అంతా నీదిని చెప్పినామంటే బాబాదీని అనుకొని మన దానంతా యూజ్ చేయాలి. అంటే అవినాశి అయిపోతుంది. అప్పుడు ఈ వినాశీ ధనం, వినాశీ శరీరం, వినాశీ ఏమంతా ఉందో అన్నీ నాది కాదు నీది అని చెప్పేసాం బాబాకు. నీది అంటే ట్రస్టీగా ఉండి నడుచుకొని మనం దాన్ని యూజ్ చేస్తే చాలా లైట్గా ఉంటాం. మనం
మన బుద్ధిను లైట్గా ఉంటుంది, మన స్థితి కూడా లైట్గా బాగుంటుంది, శ్రేష్ఠ స్థితిలో ఉంటాం. అర్థమైందా? తండ్రి దొరికినారంటే తండ్రి దగ్గర అన్నీ ఒప్పించేసి మనం లైట్ అయిపోతాం, ట్రస్టీగా ఉంటాం. సరే, మరి वरदान विनंती। संग दोष से दूर रह, सदा बाप की समीपता का भाग्य प्राप्त करने वाले पास विथ ऑनर भाव। అంటే సంఘ దోషం నుంచి దూరంగా ఉండి సదా తండ్రికి సమీపంలో ఉండే భాగ్యం ప్రాప్తి చేసుకునేవాళ్ళు पास विथ ऑनर भाव। यदि बाप के समीप रहना पसंद है तो कभी कोई भी संग दोष से दूर रहना। బాబా చెప్తారు, మీకు ఒకవేళ తండ్రి సమీపంలో ఉండాలని ఇష్టం ఉంటే మిగతా అన్ని సంఘదోషం నుంచి దూరంగా ఉండండి. ఎవరికి సంఘదోషం ఉంటుందో వాళ్ళ దగ్గర బాబా ఉండరు. कई प्रकार के आकर्षण पेपर के रूप में आएंगे, लेकिन आकर्षित नहीं होना। చాలా మాటలు వస్తుంది, మన్ని ఆకర్షణ చేసానికి చాలా ఎగ్జామ్స్ ఉంటుంది. అయితే దానిపైన ఆకర్షణ కాకూడదు. అనేక ప్రకారమైన మాటలు వచ్చేస్తుంది, మన ఆకర్షణ చేస్తుంది. దానికి ఆకర్షణే కావద్దు. అదన్నీ కూడా సంఘదోషం. సంఘదోష్ కई प्रकार का होता है। సంఘదోషం అనేక ప్రకారం ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు, లే మాయాది ఆకర్షణది సంకల్పాలది సంఘం, లే సంబంధులది సంఘం, వాణిది సంఘం, అన్నదోషాని సంఘం, కర్మాని సంఘం, ఇట్లా అనేక ప్రకారమైన సంఘ దోషాలు. ఆ సంఘ దోషాల నుంచి మనం సేఫ్టీగా ఉంటే అప్పుడే పాస్ విత్ ఆనర్ అవుతాం. మరి బాబాకు సమీపంగా ఉండే భాగ్యం మనకు ప్రాప్తి అవుతుంది. స్లోగన్, आप फरिश्ता बनो तो परिस्थितियाँ में बाप स्वयं आपकी छत्र छाया बन जाएंगे। బాబా చెప్తారు, మీరు ఫరిష్తా అయిపోతే అప్పుడు మీకు వచ్చే పరిస్థితుల్లో బాబా స్వయమే మీకు ఛత్రఛాయ అయిపోతారు. అంటే దాని నుంచి సురక్షంగా పెడతారు బాబా మన అందరినీ. అందువల్ల సదా ఫరిష్తా స్వరూప స్థితిలో ఉండి ట్రస్టీగా ఉండి అన్నీ నీదే అని చెప్పేసి చాలా తేలికగా ఉండాలి. అప్పుడు బాబా మన రక్ష చేస్తారు. ఓం శాంతి. एक ही अरमान है, जिंदगी हो खुशनुमा, इस जगत के वास्ते हम बने अब रहनुमा, हम बने अब रहनुमा। एक ही अरमान है, एक ही अरमान है।
करके कर्म अपने खुश हो प्रभु परमात्मा। इस जगत के वास्ते हम बने अब रहनुमा, हम बने अब रहनुमा। सांसों के सरगम से गूंजे गीत बस भगवान का, धड़कनों से शब्द निकले खुशियों के वरदान का, खुशियों के वरदान का, खुशियों के वरदान का। नेक चिंतन से बदल दे ये ज़मीं और आसमां। इस जगत के वास्ते हम बने अब रहनुमा, हम बने अब रहनुमा। एक ही अरमान है जिंदगी हो खुशनुमा। इस जगत के